చాలా బహుమానాలు ఇవ్వటం ప్రారంభించారు. వాళ్ళకి ఇష్టమైన బహుమానాలు ఇస్తూ ఉన్నారు. వారికి కావాల్సినవన్నీ సమకూరుస్తూ ఉన్నారు. వారికి కావాల్సినవన్నీ ఆస్తి కానీ, స్థలాలు కానీ, పొలాలు కానీ అన్నీ వాళ్ళు ఇస్తున్నారు. తర్వాత చివరికి ఏమైందంటే వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి పిల్లలు దూరంగా వదిలేశారు. అనాథాశ్రయంలో విడిచిపెట్టేశారు. మీరు మాకు అక్కర్లేదు అని వాళ్ళని వదిలేశారు. ఈ ఉదాహరణలు లోకంలో మనం చూస్తూ ఉన్నవే, మనం అన్నీ చూసేవే. ఇవన్నీ మనం కళ్ళ ముందు ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేయాల్సి వచ్చిందంటే, ఈ ప్రపంచంలో చాలా ప్రేమలు ఉన్నాయి కదా. పిల్లలు తల్లిదండ్రులు ప్రేమించడం, తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించడం, లోకంలో రకరకాల ప్రేమలు మనం చూస్తూ ఉన్నాం. కానీ క్రీస్తు ప్రేమకు మించిన ప్రేమ ఈ భూమి మీద, ఈ విశ్వములో లేదు. అందుకనే పౌలు గారు కొరింథీయులకు వ్రాస్తూ ఇలా అన్నాడు, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడునూ లేడు. క్రీస్తు ప్రేమలో, యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించిన ప్రేమలో స్వార్థం లేదు. కానీ ఇప్పుడు ప్రేమలు మనం చూస్తూ ఉంటే ప్రతీది కూడా స్వార్థంతో కూడిన ప్రేమే. క్రీస్తు మనల్ని ప్రేమించిన ప్రేమలో ఎక్కడ కూడా ఏ మచ్చ కనపడదు. ఆయనది స్వచ్ఛమైన ప్రేమ. కానీ మన లోకంలో చూస్తే ప్రతి ప్రేమలో ఏదో ఒక మచ్చ కనబడుతూ ఉంటుంది. నేను నేను ఎంత బాగా ప్రేమిస్తున్నాను అని చెప్పినా, అది భార్య భర్తలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, లేకపోతే మన స్నేహితులు కావచ్చు, మనం ఎవరైనా కావచ్చు, వారిలో ఏదో ఒక మచ్చ కనిపిస్తూ ఉంటుంది. కానీ క్రీస్తు ప్రేమలో ఒక్క మచ్చ కనపడదు. ఆయన స్వచ్ఛమైన ప్రేమ, స్వార్థమో లేదు ఆయన ప్రేమలో. ఆయన ప్రేమలో స్వచ్ఛత, ఎక్కడ మచ్చ కనపడదు. కాబట్టి పౌలు గారు ఈ సంఘానికి వ్రాస్తూ ఇలా అన్నారు. మళ్ళీ చదువుకుందాం అన్నమాట. అపొస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో, ఎవడు ప్రియులారా, ఒకసారి క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడెవడు? ఎవరైనా ఉన్నారా? విశ్వాసులను, రోమాలో ఉన్న విశ్వాసులను పౌలు గారు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవరైనా ఉన్నాడా అని అడుగుతున్నాడు. ఒకసారి క్రీస్తు ప్రేమ నుండి వీళ్ళని ఎడబాపేద్దాం, క్రీస్తు ప్రేమ నుండి వీళ్ళని పారదోలిద్దాం, క్రీస్తు ప్రేమ నుండి వీళ్ళను ఆ ప్రేమ పొందకుండా చేద్దాం అని కొంతమంది లైన్గా వచ్చారు. వాళ్ళు ఎవరంటే చూడండి, శ్రమ వచ్చింది. ఏయ్, నిన్ను క్రీస్తు ప్రేమ నుండి నేను ఎడబాపేస్తాను. తర్వాత రెండవది బాధ వచ్చింది. ఏయ్, నిన్ను క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపేస్తాను. తర్వాత హింస వచ్చింది, కరువు వచ్చింది, వస్త్రహీనత వచ్చింది, ఉపద్రవం వచ్చింది, ఖడ్గం వచ్చింది. ఇవన్నీ లైన్గా వచ్చినాయి. ఒకదాని వెనక ఒకటి, ఒకదాని వెనక ఒకటి, ఒకదాని వెనక ఒకటి, అలాగా వచ్చినాయి విశ్వాసుల మీదకి. అప్పుడు కూడా పౌలు గారు ఏమంటున్నారంటే, ఖడ్గమైనను మనలను ఎడబాపునా
ప్రియులారా, మనం ఈ శరీరంలో లోకంలో ఉన్నాం కాబట్టి మనకి కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని బాధలు వస్తాయి, కొన్ని ఖడ్గాలు వస్తాయి. తట్టుకోలేని పరిస్థితులు విశ్వాసంగా మనం అనుభవించవచ్చు ఈ లోకంలో ఉన్నాం కాబట్టి. కానీ క్రీస్తు ప్రేమ నుండి అవి మనల్ని ఎడబాపునా? అపవాది కూడా మన మీద దోషారోపణ చేస్తూ ఉంటాడు కదా. అక్కడ 31 వచనం చూడండి. ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? విరోధి ఎవడు? కాబట్టి విరోధి సాతానుడు, అపవాది దేవునికి మనల్ని దూరం చేయాలని, దేవుడికి మనల్ని విరోధులుగా మార్చేయాలని, దేవునికి మనకి మధ్యలో ఒక అగాధం సృష్టించాలని అపవాది ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. చేశాడు కూడా. వాక్యలో మనం గమనిస్తే చాలామందిని అలా చేశాడు. కానీ క్రీస్తు ప్రేమ నుండి అవి మనలను ఎడబాప నేరవు అని కింద చదువుతాం. ఒకసారి మరలా క్రిందకు వస్తే 38వ వచనం, అదే 8:38లో, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోనవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ప్రియులారా, మనం కూడా నమ్మాలి. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు కొన్ని ఆత్మ సంబంధ విషయాల్లో మనం బలహీనపడవచ్చు. శరీరంలో ఉన్నాం కాబట్టి బలహీనపడవచ్చు. కానీ ఆయన ప్రేమ మనలను ఎడబాపదు. తర్వాత ఆయన ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని మనం రూఢిగా నమ్మాలి. అందుకనే 1 యోహాను పత్రికలో మనం చూస్తాం, ఆయనే మొదట మనలను ప్రేమించాను. ఎంత గొప్ప మాట అది! ఆయనే మొదట మనల్ని ప్రేమించాను. కొంతమంది ఇలా అనుకుంటారు, బాప్తిసం తీసుకున్న కొత్తలో, రక్షణ తీర్మానం తీసుకున్న క్రొత్తలో ఇలా అనుకుంటారు, అబ్బో నేను త్యాగం చేయకపోతే ఆ దేవుడు నన్ను రక్షించేవాడు కాదనుకుంటాం. అది మన భ్రమ. అది మంచిదే. మన త్యాగం, మన సమర్పణ, మనం దేవుని కొరకు తీసుకున్న ఒక తీర్మానం, ఒక అడుగు ముందుకు వేయటం, అది వాస్తవమే. దాన్ని మనం కాదనం. కానీ దాన్ని బట్టే ప్రభు మనల్ని ప్రేమించలేదు, దాన్ని బట్టే ప్రభు మనల్ని రక్షించలేదు. ఆయనే మొదట మనలను ప్రేమించాడు. అది గొప్ప మాట. ఆయనే మొదట. చూద్దాం, చూడండి అన్నమాట, చాలా బాగుంటుంది అది. 1 యోహాను పత్రిక 4:18-19. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాం. నేను దేవుని ప్రేమిస్తున్నానండి అని ఎవరైనా అనుకుంటే అది మొదట ఆయన మనల్ని ప్రేమించాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మొదట ఆయనే మనలను ప్రేమించాడు. కాబట్టి క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడనూ లేడు. తర్వాత అదే 4వ అధ్యాయంలో 10వ వచనం, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి. మనము దేవుని ప్రేమించితిమని కాదు. ఈ 2 మాటలు చాలా మనం గట్టిగా పట్టుకోవాలి. ఆయనే మొదట మనల్ని ప్రేమించాను, ఆయనే మొదట మనల్ని ప్రేమించాను, ఆయనే మొదట మనలను ప్రేమించాను. అంతే. అబ్బో నేను ఇలా చేయకపోతే దేవుడు నన్ను
రక్షించేవాడు కాడు అనుకోవడం అది మన భ్రమ. చాలామంది ఈ భ్రమలో ఉంటారు. అది వాస్తవం కాదు. నేను ప్రేమించడాన్ని బట్టి దేవుడు నన్ను ప్రేమించాడు అనుకుంటారు చాలామంది, కానీ అది వాస్తవం కాదు. కానీ ఆయనే మొదట మనలను ప్రేమించాడు. దాన్ని కంటిన్యూ చేద్దాం. తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైంటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉంది. మనం అనుకున్న దాంట్లో ప్రేమ లేదు. ఉందా? మనం ఏదైతే అనుకున్నామో రక్షించబడ్డానికి, మనం ఆత్మీయ జీవితంలో కొనసాగడానికి ఏమేమి అనుకుంటున్నామో అందులో ప్రేమ లేదు. కానీ ఇందులో ప్రేమ ఉంది. ఆయనే మొదట మనల్ని ప్రేమించాను కనుక ఆయన తన కుమారుణ్ణి మన కోసం కలువరి శిలువలో అప్పగించాడు. కాబట్టి క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడనూ లేడు. అది ఈ లోక సంబంధంగానూ లేదు. మనం ప్రభు దగ్గర చేరేటప్పుడు మరణమైనను జీవమైనను రాబోన మరి ఏవైనను అవి క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని మనం రూఢిగా నమ్ముచున్నాము. కాబట్టి ఉదయకాలం దేవుని ప్రేమను మనం గుర్తించి గమనించి ఆ ప్రకారంగా ఆరాధనలో కొనసాగుతాం.